బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో బొర్రు రాము అనే వ్యక్తి సీజీఎఫ్ఎస్ భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కార్తిక్, ఆర్డీఓ అనుష, ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లతో కలిసి గ్రామంలోని 100 ఎకరాల సీజీఎఫ్ఎస్ భూములను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 ఎకరాల సీజీఎఫ్ఎస్ భూములు గతంలో ఇచ్చారని, అవి రద్దవడంతో డీకేటీ పట్టాలు ఇవ్వాలని అర్జీ ఇచ్చారన్నారు. గ్రామంలో ఉన్న 100 ఎకరాల సీజీఎఫ్ఎస్ భూములను పరిశీలించగా పొలమంతా సాగులో ఉండడం గమనించామని చెప్పారు. పొలం విషయమై ఆర్డీఓ తహసీల్దార్ కు సబ్ డివిజన్ చెయ్యమని ఆదేశాలిచ్చామన్నారు. పొలం జమేదారులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలను పూర్తిగా స్వీకరించి రికార్డులు తయారు చేసి ఏఆర్సీ ప్రపోజల్ పెట్టి లిస్టు తయారు చేయాలని సూచించామన్నారు. అనంతరం గ్రామ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పెన్నా పరివాహక ప్రాంతాలలో సాగు చేసుకుంటున్న సన్నకారు రైతులకు ఎటువంటి ఆధారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎంతో మంది నాయకులు చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని వాపోయారు. ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. గ్రామ రైతుల తరఫున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ఇనగల్లు విలేజ్ కి ఒక అర్జీ మీద ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ సుమారుగా ఒక 100 ఎకరాల అగ్రికల్చరల్ బ్లాక్కి సీజేఎఫ్ఎస్ పట్టాలు పూర్వం ఇచ్చినప్పుడు అవి రద్దు అయిన తర్వాత డీకేటీ పట్టాలు అనేది ఇష్యూ చేయమని ఇచ్చిన అర్జీ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 100 ఎకర్స్ కల్టివేషన్లో ఉంది అని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారికి అండ్ తహసీల్దార్కి కూడా ప్రాపర్గా సబ్ డివిజన్ చేసుకుని ఇక్కడ కల్టివేషన్లో ఉన్న సివై జమేదారులు 100 ఎకరాల బ్లాక్లో కల్టివేషన్లో ఉన్న సివై జమేదారులు అందరి లిస్టు కూడా తయారు చేసి త్వరలోనే ఏఆర్సీ కమిటీలో కూడా పెట్టి అసైన్మెంట్ ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు బొర్రు రాము, మినగల్ల గ్రామం రైతుని. సార్, ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాకు గతంలో 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన పొలాలు పట్టాలు ఇచ్చారు, కానీ దాన్ని సబ్ డివిజన్ చేసి ఎవరి పొలాలకు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటిదాకా అందరు రైతులు కంబైన్డ్గా సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు రైతులు పోయేసి మా పొలాలు మాకు సబ్ డివిజన్ చేసేయమని చెప్పి చాలా నుంచి అడుగుతూ ఉన్నారు. ఆ సమస్యను గత బాధకులు ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ప్రశాంతమ్మ మేడంని కలిసి అర్జీ ఇవ్వగానే ప్రశాంతమ్మ చొరవతో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెళ్ళారు. అదేవిధంగా ఈ డేటాను మొత్తం కలెక్ట్ చేయడానికి గత 20-30 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ చాలా కష్టపడి ఆ డేటాను మొత్తం కలెక్ట్ చేసి ఎత్తిపెట్టినందుకు, ముఖ్యంగా ఈ సమస్యని ఇంత త్వరగా ట్రాక్ మీదకి తీసుకువస్తారని, సాల్వ్ చేయడానికి ఇంత ట్రాక్ మీద తీసుకువస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ మాటిస్తే నిలబెట్టుకుంటారని మరోసారి ప్రశాంత్ మేడం నిరూపించుకున్నారు. ఓకేనా, మా ప్రజలందరి తరపున, మా గ్రామ ప్రజలందరి తరపున, ఇక్కడ పట్టదారుల రైతులు అందరి తరపున ప్రశాంత్ మేడం గారికి, ఏసీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, విఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.